టమాటా పప్పు తయారు చేసే విధానం. ముందుగా పప్పు ఉడికించుకోవాలి. పప్పు కడిగి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇది 2 గంటలు నానిన పప్పు, అందుకే కుక్కర్లో వేయట్లేదు. తర్వాత మెంతెం కూర, పప్పుచారు. మెంతెం కూర వేసి సాంబార్. ఇది టమాటాలు, మెంతెం కూర, టమాటాలు వేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఉడికిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ అయినా పట్టుకోండి, లేదంటే మెత్త రుబ్బండి. తర్వాత మెత్త ఉడికించుకున్న తర్వాత చింతపండు పులుసు, సొరకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఇప్పుడు తగినంత ఉప్పు, కొంచెం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం, ఇప్పుడు వేసి మరిగించుకోవాలి. కావాలని చిక్కగా చేసుకోవచ్చు, లేకపోతే వాటర్ లాగంటే కొన్ని వాటర్ పోసుకోవాలి. తర్వాత ఇప్పుడు మరిగివ్వాలి. ఇప్పుడు సాంబార్ మరుగుతుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు పచ్చ దంచుకుని, దాని తర్వాత మెంతెం కూర, ఇప్పుడు వేగిన తర్వాత పప్పులో కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు, సాంబార్ మరుగుతున్నప్పుడు కరివేపాకు వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్గా కొంచెం జీలకర్ర పొడి, ఆవాల పొడి వేసుకోండి, చాలు. కొంచెం పులుపు బ్యాలెన్స్ కోసం చక్కెర వేసుకుని టేస్ట్ అంత బాగుంటుంది. కొంచెం అంతే, ఒక చిన్న స్పూన్లో సగం. ఇప్పుడు మెంతకూర సాంబార్, ఇప్పుడు మెంతకూర సాంబార్ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది సాంబార్.